నోట్ ఇలా పట్టుకున్నాడు ఏరి మంచికోటి మీ పని మీ నమస్కారం. ఈ సంవత్సరం పందిళ్ళ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి పందిళ్ళ గ్రామం వేదికగా నిలుస్తుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు విశ్వాసంతో ఆ స్వామి మీద నమ్మకంతో వచ్చి శివరాత్రి రోజు నాడు అభిషేకాలు నిరంతరమైన కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో ముందు భాగంగా రుద్రహోమం నిర్వహించబడును. అదేవిధంగా హుండీ ఆదాయం కూడా లెక్కించబడుతుంది. తర్వాత కార్యక్రమాలు రేపు ఉదయం నుండి 4 గంటల ప్రాంతం నుండి రాత్రి 12 గంటల వరకు కూడా నిరంతరంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల వరకు సాంస్కృతిక కళా బృందాల తోటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జాగృతి అకాడమీ, హిమగిరి అకాడమీ వారి చేత భరతనాట్య కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాంప్రసాద్ కళా బృందం జగిత్యాల వారితోటి కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మా పందిళ్ళ గ్రామ మహిళా సోదరిమణులతోటి కోలాట కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు రేపు శివరాత్రి ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవ సమయం వరకు కూడా నిరంతరమైన కార్యక్రమాలు చేపట్టడానికి వేదికగా పందిళ్ళ నిలుస్తుంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి ఎవరెవరైతే భక్తులు వస్తున్నారో వారందరి కోసం కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత రోజు నాడు కూడా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం గ్రామంలో ఉన్న దాతలు అదేవిధంగా దేవుని మీద విశ్వాసంతో ఎంతోమంది ముందుకు వచ్చి ఇచ్చిన విరాళాల అన్నిటితో కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం గాను ముఖ్యంగా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నిటినీ చేయించడానికి మమ్మల్ని ముందుకు నడిపించి మా ప్రజల సహకారాలతోటి మమ్మల్ని అందరినీ ముందుగా నిలబెట్టి ఈ కార్యక్రమాలు చేపిస్తున్నందుకు ఆ శివుడి ఆజ్ఞ అని మేము అందరం భావిస్తున్నాము. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే భక్తులందరి కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని గ్రామ ప్రజల పక్షాన అదేవిధంగా మా తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాము. వాస్తవానికి పందిళ్ళ గ్రామంలో ఉన్న మహాలింగేశ్వర స్వామి చాలా పురాతనం నుండే ఉంది. ఈ గత 3 సంవత్సరాల నుండి ఆలయాన్ని నిర్మించి ముందుకు తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఆరు బయటనే పూజలు అందుకునేది. హుస్నాబాద్కు అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మహాలింగేశ్వర స్వామి మాకు తెలియకుండా మాలింగం అన్నాం, కానీ అది మాలింగం కాదు, మహాలింగేశ్వర స్వామి అని తర్వాత మాధవానంద స్వాముల వారు చర్చించి మాతోటి చెప్పడం జరిగింది. అప్పటి నుండి మహాలింగేశ్వర స్వామిగా మేము కొలుసుకుంటున్న మా ఇలవేల్పు మా గ్రామ ఆరాధ్య దైవం మహాలింగేశ్వర స్వామిని ఎక్కడ లేని విధంగా అతిపెద్ద మహాలింగేశ్వరం మా దగ్గర ఉంది. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకసారి కూడా శివరాత్రి ఉత్సవాలు అందరి చేత దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.